ఓకే బాలగారు బాలగారు ఏంది బాలకృష్ణ జగన్ ని సైకో అన్నారు. గుడ్ ఈవినింగ్ భరత్ గారు. చెప్పండి భరత్ గారు, మన భారతదేశంలో నాకు తెలిసి చరిత్రలో లేకపోతే ఇంకా భవిష్యత్తులో కూడా ఎవరు రారనుకుంటాను. ఆయన సైకో అని ఎందుకు అన్నాడో నాకు తెలియదు, కానీ ఒకటైతే నేను క్లియర్ గా చెప్పగలుగుతాను. మెంటల్ సర్టిఫికేట్ తీసుకొని మళ్ళీ ఫిట్నెస్ ఉందో లేదో తెలియని వ్యక్తి ఏకైక ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బాలకృష్ణ ఎమ్మెల్యే. ఇది నేను చాలా సందర్భాలలో కూడా చెప్పడం జరిగింది. వినిపిస్తుంది ఏమంటారు? సో ఇప్పుడు అలాంటి వ్యక్తి వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు అసలు మనకి నిజంగా భారతదేశంలో రాజ్యాంగం రాసుకున్న రాజ్యాంగంలో ఈ రోజు మన ప్రజలు విచక్షణతో ఓట్లేస్తున్నారా, విచక్షణ లేకుండా ఓట్లేస్తున్నారా గమనించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఆయన ఒక మర్డర్ చేస్తూ అడ్డంగా దొరికిపోయి మెంటల్ సర్టిఫికేట్ పెట్టుకుని ఎగ్జామ్షన్స్ తీసుకొని ఈ రోజు చట్టసభల్లో వచ్చి ఆయన చిరంజీవి గారి గురించి అప్పుడు కాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినారు అన్నట్టు మాట్లాడడం, లేకపోతే అక్కడంతా మీరు గట్టిగా మాట్లాడలేకపోవడం అనడం, ఇవన్నీ ఎలా దారితీస్తున్నాయంటే ఎక్కడో వీళ్ళిద్దరికి ఒక పవర్ మాంగర్ ఏమైనా నడుస్తుందేమో అని డౌట్ వస్తుందండి బాలకృష్ణకి. అలానే మన చిరంజీవి గారికి పవర్ మాంగర్ ఎక్కడ నడుస్తుందని క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుందంటే ఇక్కడ టూ థింగ్స్. ఇప్పుడు వాళ్ళు బయటికి చెప్పుకోలేరు. ఆ రోజు వీళ్ళే గట్టిగా మాట్లాడారు కదా, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మీరు తల వంచారు, అక్కడికి వెళ్ళి మీరు అక్కడికి వెళ్ళి మీరు చేతులు పట్టుకున్నారు అని చెప్పిన వీళ్ళు ఈ రోజు చంద్రబాబు నాయుడు ఇండైరెక్ట్లీ ఆయన కాళ్ళు పట్టుకుని ఆయనకు సరెండర్ అయిపోవడమే. ఇప్పుడు గొప్ప చెప్పుకోవాలంటే వాళ్ళకి కుదరట్లేదు. అందుకనేసే బాలకృష్ణ గారి యొక్క వ్యాఖ్యలు ఒకసారి చూస్తే మనము వీళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ మాకు దాసోహం గురించి ఉంది అన్నది క్లియర్ గా అర్థమవుతుంది అక్కడ ఆయన వ్యాఖ్యలు ఒకసారి మనం గమనిస్తే. ఎందుకంటే మీరెంత మేమెంత అన్న టైప్ లో ఆయన మాట్లాడుతున్నారు అసెంబ్లీలో కూడా. అసలు నెసెసరీ లేదు వాస్తవంగా చెప్పాలంటే, కానీ అలాంటిది ఆయన ఇక్కడ మాట్లాడుతున్నారంటే నిజంగా హాస్యాస్పదంగా అనిపిస్తుంది నాకైతే. ఓకే, సో ఇప్పుడు బాలకృష్ణ చేసిన కామెంట్స్ ఓకే, జగన్ మీద చేసిన కామెంట్స్, బట్ చిరంజీవి మీద ఇండైరెక్ట్ గా చేసిన కామెంట్స్ ఎట్లా చూస్తారు మీరు? నేను అదే అంటున్నాను సార్, చిరంజీవి మీద ఆయన ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేయడానికి రీజన్ ఏంటంటే బేసికల్ గా మీరు ఇందాక అన్నట్టు కొంతమంది వక్తలు కూడా మాట్లాడారు. కాపు కమ్మ అనే ఒక రైవల్ అనేది ఇక్కడ ఉంటుంది, ఫ్యాన్స్ ఫాలోయింగ్ లో కూడా కాపు కమ్మ అనే రైవల్ ఉండేది. ఈ రోజు పోయి అందరు కలిసి చేసుకున్నారంటే ఎప్పుడు కాపులు అధికంగా ఉన్నారు, వాళ్ళకి ఆధిపత్యం కావాలని కోరుకునే కాపులు ఈ రోజు సరెండర్ అయిపోయారు. సరెండర్ అయిపోయినప్పుడు జనరల్ గా ఇప్పుడు మనమే ఉన్నాం, బేసికల్ కామన్ సెన్స్ గా మనం మాట్లాడుకున్నప్పుడు ఎవరైనా మన దగ్గర సరెండర్ అయితే ఏం చేస్తాము, చులకనగా చూస్తాం. సో ఈ రోజు మొత్తం ఏకైక కాపు కమ్యూనిటీ అంటే తీసుకెళ్లి వాళ్ళ దగ్గర దారాదత్తం చేసేసారు. కాబట్టి బాలకృష్ణ గారికి ఈ రోజు చులకన భావన అనేది పెరిగిపోయింది. దారాదత్తం ఎందుకు అనుకోవాలి, అట్లా ఏం లేదు కదా. ఇక్కడ దారాదత్తమే ఉంది. నేను అక్కడికే వస్తున్నా. మా తాతల్ని ముత్తాతల్ని మా చిన్నాన్నల్ని మా బాబాయిల్ని అందరినీ రెచ్చగొట్టి ఇదే కాపుకోలని నిలబెట్టిన వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు తీసుకెళ్లి కమ్మకులం దగ్గర తాకట్టు పెట్టారు. ఎవరు చెప్పారండి వీళ్ళకి పెట్టమని? అంటే వాళ్ళ పోరాటం అంతా ఏమైపోవాలి, కాపుల ఫోర్ ఫాదర్స్ యొక్క కాపుల పోరాటం ఏమైపోవాలి, ఈ రోజు వీళ్ళ వల్ల పోయి వాళ్ళ దగ్గర దాసోహం చేయాలి. రెండు కులాలు కొట్లాడుకుంటే అట్లే కంటిన్యూ చేయాలా? దాన్ని కలిపే ప్రయత్నం చేస్తే తప్పే ఉంది. అలాంటప్పుడు ఆధిపత్యం కాపులకి ఇవ్వండి, ఎక్కువ శాతం మంది కాపులు కదా. 6% ఉన్న లెక్క ఎక్కడ, 18% ఉన్న లెక్క ఎక్కడ? అంటే 18% వెళ్ళి వాళ్ళకి మోచేతి నీళ్లు తాగడానికి సిద్ధమవుతున్నాం, 15 సంవత్సరాలు మేము ఉంటామని అంటున్నారంటే ఇంకా అది కాలు ముక్కడమే కదా ఇండైరెక్ట్లీ. మరి కాపు పెద్దలు ఏం చేస్తున్నారు ఈ రోజు? నిద్రపోతున్నారా? కళ్ళకి ఏమైనా గంటలు కట్టుకున్నారా? లేకపోతే చెవులు ఏమైనా ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారా? ఎక్కడ పోయారు అందరూ? సో ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే కాపు కులాన్ని ఈ రోజు తొక్కడానికి ట్రై చేస్తున్నారని క్లియర్ కట్ గా అర్థమైపోతున్నారు. రెండో విషయం, అసలు కాపు రిజర్వేషన్ ఎక్కడ పోయింది? పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు? ఫ్లైట్లలో తిరుగుతున్నారు, సినిమాలు చేసుకుంటున్నారు. ఈ పవన్ కళ్యాణ్ కాపు కులానికి రిజర్వేషన్స్ కావాల్సని చెప్పేసి కాపు కులం మొత్తం ఒకటే దాటి ఈ రోజు సపోర్ట్ చేసింది. అన్ని వదులుకొని మేనిఫెస్టోలో లేదు కదా ఇప్పుడు, అంతకుముందు మేనిఫెస్టోలో లేకపోతే పవన్ కళ్యాణ్ ఆఫ్ ద రికార్డ్ చెప్పింది ఇదే. కనీసం కుల భావన తెచ్చుకొని ఓట్లేసి సావండ్రా బాబు మీరు అన్నాడు. అందుకే ఓట్లేసి సచ్చారు అందరూ. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? గుర్రాల మీద లేకపోతే హెలికాప్టర్ల మీద తిరుగుతున్నాడు. మొత్తం కాపు కులం తీసుకొచ్చి తాకట్టు పెట్టేశాడు. ఈరోజు తాకట్టు పెట్టి బెనిఫిట్ పొందింది ఎవరు? పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ. సో ఈరోజు పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు? కులాలు మతాలు అలానే
ఫ్యామిలీ ఓరియంటెడ్ పాలిటిక్స్ నేను చేయనన్నాడు. వాళ్ళ అన్నం తీసుకొచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టేశాడు ఎమ్మెల్సీగా. వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి అందరికి ఇచ్చేశారు. ఇంకొక విషయం, వాళ్ళ పిల్లలకి కూడా సెక్యూరిటీని వీళ్ళే ఇచ్చేస్తున్నారు గవర్నమెంటే. ఇదేందో ఇక్కడ నాకు అర్థం కావట్లేదు అసలుకి. ఆంధ్రప్రదేశ్ సెక్యూరిటీ మొత్తం వాళ్ళకే అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న క్రైమ్ దానిల మీద పోలీసు వాళ్ళు యాక్ట్ అవ్వట్లేదు, కానీ ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కి సంబంధించిన ఫ్యామిలీ మొత్తానికి సెక్యూరిటీ వచ్చేసింది. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సిటిజన్స్ మాత్రం సెక్యూరిటీ లేదు. ఇంకొక విషయం, ఆయన పంచాయతీరాజ్ లో ఉన్న చోట తాగడానికి నీళ్లు లేక 5 రూపాయల బాటిల్ కొనుక్కొని తాగుతున్నారు. అంటే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే బికాస్ వీళ్ళు పరిపాలన పంచుకున్నారు. ఎవరు? కమ్మ కులస్తులు కొంత, కాపు కులస్తులు కొంత అనేది పంచుకొని ఈ రోజు ఆయన పంచుకున్న దాంట్లో కూడా ఇచ్చేది ఎవరు? ఇక్కడ బాలకృష్ణ గారికి సంబంధించిన వ్యక్తులు, అంటే చీఫ్ మినిస్టర్ గారు. అందుకనే బాలకృష్ణ గారు అంత అవలీలగా అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. అసెంబ్లీని ఎంత పవిత్రంగా చూడాల్సిన అసెంబ్లీలో ఆ హావభావాలు ఏంటి, ఆ బిహేవియర్లు ఏంటి, ఆ మాట్లాడే మాటలేంటి, సైకోలు ఏంటి, ఏం మాట్లాడుతున్నారని, అంటే ప్రజాస్వామ్యంలో ఏం నేర్పించాలనుకుంటున్నారు అసెంబ్లీ ద్వారా? మళ్ళీ బయట ఎవరో ఒకరు మాట్లాడితే సోషల్ మీడియా కేసులని, రీసెంట్ గా తిరుపతిలో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని సోషల్ మీడియా వరదలు వచ్చాయని చెప్పేసి పోస్ట్ పెడితే సస్పెండ్ చేశారు. మనతో పాటు చిట్టిబాబు గారు జాయిన్ అయ్యారు.